హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేటటువంటి చాలామంది వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డ్ని ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి అనేది ఇస్తూ ఉంటారు అనమాట. అదేంటి, మన క్రెడిట్ కార్డ్ని ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఈ వీడియోలో మన కార్డ్ని వేరే వాళ్ళు స్వైప్ చేసి వేరే వాళ్ళు యూజ్ చేస్తే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, నార్మల్గా మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి చాలామందికి ఫ్రెండ్స్కి రే నీకేమైనా మొబైల్ కావాలా, నీకు ల్యాప్టాప్ కావాలా, లేకపోతే ఇంట్లో ఏమైనా ఫ్రిడ్జ్ కావాలా, ఏదైనా కంప్లీట్గా వేరే వాళ్ళకి కార్డు యూటిలైజేషన్కి ఇస్తుంటారు అనమాట. అలాంటప్పుడు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటంటే, ఇన్ కేస్ బై మిస్టేక్ వాళ్ళు యూజ్ చేసిన అమౌంట్ పే చేయకపోతే కంప్లీట్గా మీరు రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే కార్డు ఉన్నది మీ పేరు పైన కాబట్టి ఖచ్చితంగా మీరే సోల్ లయబిలిటీ అంటారనమాట. అంటే వాళ్ళు డిఫాల్ట్ చేసినా కూడా మీ యొక్క సిబిల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. దాని ద్వారా ఫ్యూచర్లో మీరు ఏదైనా లోన్స్ తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా, లేదా ఏదైనా ఇతరత్ర ఫినాన్షియల్గా మీరు ఏదైనా రిక్వెస్ట్ పంపించాలన్నా కూడా ఈ సిబిల్ అనేది ఇంపాక్ట్ అవ్వడం వల్ల వాటి రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం హెల్ప్ చేయొచ్చు, బట్ బల్క్ అమౌంట్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా పే చేయలేరు అని మీకు డౌట్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎటువంటి మీరు సపోర్ట్ ఇవ్వకండి. సో ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్. మీకు కావాలంటే ఫిజికల్గా ఏదైనా మనీ ఇవ్వచ్చు, కాకపోతే క్రెడిట్ కార్డు విషయంలో, బ్యాంకింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ దాంతోపాటు ఎక్కువగా లేదు, చాలా రెగ్యులర్గా పే చేస్తున్నారని చెప్పేసి మీరు కొంతమంది కార్డు ఇస్తుంటారు, మంత్లీకి 1 lakh అలాగా స్వైప్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ప్రతి సంవత్సరము ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి క్రెడిట్ యూటిలైజేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను ఐటీకి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి ట్రాన్సాక్షన్స్ అయితే ఓవర్ అండ్ అబౌట్ 10 lakhs పైన వెళ్తాయో ఖచ్చితంగా వాళ్ళు డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది మీకు ఇన్కమ్ రూపంలో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ కార్డు పైన మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మీ ప్యాన్ పైన రిఫ్లెక్ట్ అవుతున్నాయి కాబట్టి దట్ విల్ బీ కన్సిడర్ యాజ్ ఎ ఇన్కమ్ అనమాట. సో మీకు ఇన్కమ్ లాగా కన్సిడర్ అవుతుంది. మీకు ఇన్కమ్ ఉంది కాబట్టి అంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 శాలరీ ఉంది, 20,000 అంటే దాదాపు చూడండి లెస్ దాన్ 3 lakh per annum. అలాంటప్పుడు 10 lakhs ఎలా యూజ్ చేస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది మనీ అని చెప్పేసి ఐటీ ఖచ్చితంగా ఒక క్లారిఫికేషన్ అయితే అవుతుంది. అలాంటప్పుడు చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైనా కూడా క్రెడిట్ కార్డు మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారంటే లిమిటెడ్గా, చాలా వెరీ రేర్ మైనర్ అమౌంట్ని మీరు సపోర్ట్ చేయొచ్చు. దట్టు ఏదైనా కానీ ఒక్కొక్కసారి మనకి ఫెస్టివల్ రూపంలో నో కాస్ట్ ఈఎంఐ కానివ్వండి, ప్రోడక్ట్స్ ఏదైనా కానీ తక్కువ చీప్గా దొరికేటప్పుడు క్రెడిట్ కార్డ్ పైన ఆ పర్టికులర్ టైంలో మీరు ఏదైనా సపోర్ట్ చేయొచ్చు వాళ్ళకి, నో ప్రాబ్లం. బట్ బల్క్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఎవరైతే డిఫాల్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి కార్డు ఇవ్వడం చాలా వరకు డేంజర్ అని చెప్పేసి నేను చెప్తాను అనమాట. సో ఇది నా ఒపీనియన్. తర్వాత రిస్క్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీవే, వీడియో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. అండ్ దాంతోపాటు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, క్రెడిట్ కార్డ్ సంబంధించి కానివ్వండి, అకౌంట్ సంబంధించిన కానివ్వండి, మీకు ఏదైనా కొత్త డౌట్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కాకుండా ఏదైనా కొత్తగా ఏదైనా డౌట్ రైజ్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేజర్ కామెంట్స్ తీసుకొని వాటిపై నేను ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సీ విత్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.